కంచి కామాక్షీదేవి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. శక్తి స్వరూపిణి, కరుణామయి, భక్తుల కోరికలను తీర్చే మహత్యమున్న అమ్మవారు. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటైన కాంచీపురంలోని శ్రీ కామాక్షీదేవి ఆలయం అనాది కాలం నుండి భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలబడింది. అమ్మవారి కటాక్షం లభిస్తే జీవితంలో శాంతి, ఐశ్వర్యం, విజయాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఈ వీడియోలో కంచి కామాక్షీదేవి మహిమలు, ఆలయ విశేషాలు, పురాణ గాథలు మరియు అమ్మవారి దివ్య కృప గురించి తెలుసుకుందాం. కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు, తల్లి సంకల్పమే ప్రధానం. ఇది గొప్ప విశేషం. సమస్త భూమండలానికి నాభిస్థానమే కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభి నుండి తల్లి పోషిస్తుంది. అందుకే కామాక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ సుగంధ కుంతలాంబ అవతారంలో దర్శించవచ్చు. ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ ఢంకా వినాయకుడు దర్శనమిస్తాడు. ఏకాంబరేశ్వర సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవానికి ఢంకా బజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు. కామాక్షి తల్లి ఆలయంలో అరూపలక్ష్మీదేవి దర్శనమిస్తుంది. కామాక్షి తల్లిని అర్చించిన తర్వాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూపలక్ష్మి తల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే భర్తను నిందించిన దోషం పోతుంది. మరియు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూపలక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాప విమోచనం అవుతుంది. కాత్యాయనీదేవి పరమేశ్వరుని భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రమే కాంచీపురం. లింగాన్ని తన ఆలింగనంతో కాపాడుకుంటుంది. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగంపై అగుపిస్తాయి. కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న ఉత్సవ కామాక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు. తనను నమ్మిన వారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామాక్షిదేవి. అమ్మ ధ్యానంలో శోకాపహంత్రి సతాం అనే దివ్యవాక్కు గురించి వర్ణన ఉంది. ఎవరైతే సతతం మనశుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తన యొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది. దుఃఖాన్ని పోగొట్టడానికి ఆ తల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తన యొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది. భుజం తట్టి నేనున్నానని ధైర్యం చెప్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.